ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కరోనా అనే ఒక పాండమిక్ తర్వాత కొత్తగా మనం ఏమన్నా అప్పర్ రెస్పిరేటరీ ఇల్నెసెస్ చూస్తున్నామండి పిల్లల్లో? కొత్తగా అంటూ లేదు. ఫార్చునేట్గా మనం కనుక చూస్తే కోవిడ్ అనేది పిల్లల్ని స్పేర్ చేసింది. మనం అన్ని వేవ్స్ అని చూస్తే అడల్ట్స్ చాలా సివియర్గా ఎఫెక్ట్ అయ్యారు, కానీ పిల్లల్లో కోవిడ్ ఏవేవి కూడా సీరియస్గా రాలేదు. సో అలాగే పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ కూడా మేము ఓన్లీ ఫస్ట్ సెకండ్ వేవ్స్లో కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఒక పెక్యులర్ సిండ్రోమ్ వచ్చింది పిల్లల్లో, MISC అని. అంటే దాన్ని మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అంటాం. మేము మా నిలూఫర్ హాస్పిటల్లో 100 కేసెస్ ట్రీట్ చేసాం. దాంట్లో హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, ఆర్గాన్స్ అన్ని ఎఫెక్ట్ అయ్యి హై ఫీవర్ వస్తుంది. దానికి ఇమ్యునోగ్లోబులిన్స్, స్టెరాయిడ్ ట్రీట్మెంట్. ఫార్చునేట్గా మా దగ్గర 100 చిల్డ్రన్ దే సర్వైవ్డ్ విత్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్. దాని తర్వాత మాకు అట్లాంటి కేసులు ఏం రాలేదు. లాంగ్ టర్మ్ కోవిడ్ ఎఫెక్ట్స్ కూడా పిల్లల మీద లేదు. చాలా రియాష్యూరింగ్గా చెప్పారు డాక్టర్ ఉషారాణి గారు. విత్ యువర్ పర్మిషన్, ఫైనల్ సెగ్మెంట్ ఇవాళ విచ్ వీ వాంట్ టు ఆస్క్ యూ. మెంటల్ హెల్త్ పిల్లల్లో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి వీటికి స్పష్టమైన కొలమానాలు లేవు. ఏది నార్మల్, ఏది నాట్ వెరీ నార్మల్, ఏది కంప్లీట్లీ అబ్నార్మల్, అవుట్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అని అనడానికి అంటే అట్లీస్ట్ అవగాహన లేదు. సో పిల్లలు అల్లరి చేసినప్పుడు ఆ పిల్లలు కాకపోతే పెద్దలు చేస్తారా అని సరిపెట్టుకుంటాం. కానీ ఒక బిహేవియర్, ఉదాహరణకి ADHD ఉందా, లేదు మరొక కారణం ఆటిజం సిమ్టమ్స్ కనిపిస్తున్నాయా, ఇంకేమన్నా ASPD, ఇంకా రకరకాల పర్సనాలిటీ టైప్స్ ఇవి మేనిఫెస్ట్ అవుతున్నాయని చెప్పడానికి కొన్ని కొండ గుర్తులు అంటే వాట్ ఈస్ దట్ యూ వుడ్ సజెస్ట్ అండి? ఎస్, డెఫినెట్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందులోనూ మనకి ఈ మధ్య ఎక్కువగా ఆటిజం ఎక్కువ డిటెక్ట్ అవుతుంది. ఆటిజం, ADHD నెంబర్స్ చాలా మేము చదువుకున్నప్పుడుతో కంపేర్ చేస్తే, ఒక 2 decades బ్యాక్తో కంపేర్ చేస్తే ఈ మధ్య ఆటిజం కేసెస్ సిగ్నిఫికెంట్గా పెరుగుతున్నాయి. ఒకటి దీనికి 2 reasons. ఒకటి ప్రాబబ్లీ బికాజ్ ఆఫ్ మోడర్నైజేషన్, ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేయడం, హోమ్ ఎన్విరాన్మెంట్ ఒకటి అవ్వచ్చు. సెకండ్ ప్రాబ్లీ మోర్ ఆఫ్ అవేర్నెస్. డాక్టర్స్కి కూడా ఒకప్పుడు ఆటిజం స్కేల్స్ అనే దాని మీద అంత ఐడియా లేదు. ఇప్పుడు ప్రతి కరికులంలోనూ ఆటిజం ఇంక్లూడ్ చేస్తున్నారు. పేరెంట్స్కి కూడా అవగాహన పెరిగింది కాబట్టి డిటెక్షన్ రేటు పెరిగింది డెఫినెట్గా. ఈ ఆటిజం ఉందా లేదా అనేది మెయిన్గా తెలుసుకోవాలంటే, మామూలుగా పిల్లలు గ్రోత్ ప్యాటర్న్ బట్టి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క మైల్ స్టోన్ డెవలప్ అవుతుంది. అలాగే స్పీచ్, ఇంటరాక్షన్. యూజువల్గా మనం 7 months పిల్లల్ని చూస్తే 7 monthsకి 8 monthsకి వచ్చేటప్పటికి వాళ్ళకి మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు తెలుస్తుంది. స్ట్రేంజర్ యాంగ్జైటీ అంటాం. అలాగే ఒక 1 year దాటాక పిల్లలు దే టెన్ టు సోషలైజ్, అందరితో ఆడాలి. టోడ్లర్ పీరియడ్ వచ్చేటప్పటికి ఎవరైనా వాళ్ళకి ఇంక్విజిటివ్నెస్, ఎంతూసియాజం ఉంటుంది. కొత్త వాళ్ళని చూడగానే వాళ్ళని చూసి ఆడాలి. అలాగే స్పీచ్ డెవలప్ అవుతుంది. సో ఎవరైనా పిల్లలకి ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు, స్పీచ్ డిలే అవుతుంది. సపోజ్ స్పీచ్ తీసుకుంటే 1 year కల్లా చిన్న చిన్న వర్డ్ 2-3 word సెంటెన్సెస్ స్టార్ట్ చేయాలి పిల్లలు. 1 year to 18 months మధ్యలో. 2 yearsకి కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్ క్లియర్గా వస్తుంది. సపోజ్ ఎవరైనా చైల్డ్కి 2 yearsకి కూడా స్పీచ్ రాలేదు, ఆర్ ఆ చైల్డ్ అసలు ఎవరితోనూ కలవకుండా ఒక చోట కూర్చుని తనంతట తను, ఆటిజంకి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఈజ్ సాలిటరీ ప్లే, అంటే తనలో తను ఆడుకోవడం. అలాగే వాళ్ళని ఏమన్నా క్వశ్చన్ అడిగితే, సపోజ్ పిల్లల్ని ఏమన్నా వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగితే దే రిపీట్ ద క్వశ్చన్. మనం వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేంటి అంటే నీ పేరేంటి అని ఎవరైనా రిపీట్ చేస్తున్నారు క్వశ్చన్ అంటే దట్ ఈజ్ అన్ ఎర్లీ ఫీచర్ ఆఫ్ ఆటిజం. సో ఎప్పుడైనా ఎవరు సోషలైజేషన్, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆటిజంలో IQ బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, కానీ వాళ్ళకి రెగ్యులేషన్ ఉండదు, సోషలైజేషన్ ఉండదు. సో సోషలైజేషన్ అది వేరే వాళ్ళతో కలవట్లేదు, వాళ్ళంతటా వాళ్ళు ఒక లోకల్లో ఉండి ఒక మూల కూర్చుని తనలో తనే ఆడుకుంటున్నారు, స్పీచ్ డిలే ఉంది, క్వశ్చన్స్ రిపీట్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా మనం ఆటిజం అని అనుకోవాలి. అయితే వేటికైనా సరే, అంటే నిద్ర, ఆహార వ్యవహారాలు, స్కూల్లో పర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా ఎక్కడైనా శృతి తప్పినట్టు అనిపిస్తే మాత్రం తప్పకుండా డాక్టర్ని సంప్రదించి ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. అండ్ అన్నిటికీ ఇప్పుడు చికిత్సా విధానాలు అట్లీస్ట్ మేనేజ్మెంట్ వరకు వచ్చాయి కదండి. డెఫినెట్గా థెరపీస్ అర్లీగా మైల్డ్ టు మోడరేట్ కేసెస్కి చాలా వరకు కంప్లీట్గా రివర్సిబుల్ ఉన్నాయి. కొంచెం సివియర్ ఫామ్స్, కొంచెం జెనెటిక్ ఫామ్స్ ఉంటాయి, సివియర్ ఫామ్స్, వాటికి డ్రగ్ ట్రీట్మెంట్ కూడా, మెడికల్ ట్రీట్మెంట్ కూడా అవసరం పడుతుంది. కొన్ని రెసిస్టెంట్ ఉంటాయి, లైఫ్ లాంగ్ ఉంటాయి, అవి కొంచెం పేరెంట్స్కి ట్రబుల్సమ్గానే ఉంటారు వాళ్ళు. అవునండి, అవును, చాలా చాలా కష్టం. బట్ ఇవాళ ఐ థింక్ చాలా మౌలికమైన 2-3 విషయాల గురించి చాలా చక్కటి అవగాహన ఇచ్చారు మా అందరికీ.
అలాగే మరికొన్ని విషయాలు పీడియాట్రిక్స్కి సంబంధించి తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మీరు వచ్చి మాకు చాలా విషయాలు చెప్పాలని కోరుతున్నాం డాక్టర్ ఉషారాణి. Thank you. It's pleasure for me. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్.